మాకు ఆశ్రయము నీవే, మాకు ఆధారము నీవే, శాశ్వతుడవు నీవే, మాకు బహుశ్రేష్ఠుడవు నీవే, ఉన్నవాడవు నీవే, సర్వోన్నతుడవు నీవే, కనుపాపగా మమ్ము కాపాడిన ప్రభువా నీకే స్తోత్రము, కాపరివై మమ్ము నడిపిన యేసయ్యా నీకే స్తోత్రము, కనుపాపగా మమ్ము కాపాడిన ప్రభువా నీకే స్తోత్రము, కాపరివై మమ్ము నడిపిన యేసయ్యా నీకే స్తోత్రము. పాపమంతటిని నీ రక్తముతో కడిగావు, పాదములను బండపై స్థిరపరచావు, మా పాపమంతటిని నీ రక్తముతో కడిగావు, మా పాదములను బండపై స్థిరపరచావు, యాజక రాజ్యముగా మము ఏర్పరచావు, స్తుతి ఆరాధన నూతన గీతము మా నోట ఉంచావు, స్తుతి ఆరాధన నూతన గీతము మా నోట ఉంచావు, కనుపాపగా మమ్ము కాపాడిన ప్రభువా నీకే స్తోత్రము, కాపరివై మమ్ము నడిపిన యేసయ్యా నీకే స్తోత్రము, కనుపాపగా మమ్ము కాపాడిన ప్రభువా నీకే స్తోత్రము, కాపరివై మమ్ము నడిపిన యేసయ్యా నీకే స్తోత్రము. ఆపదలెన్నో ఆవరించిన ఈ లోకములో ఆయుష్కాలము అనుగ్రహించి ఆదుకొన్నావు, ఆపదలెన్నో ఆవరించిన ఈ లోకములో ఆయుష్కాలము అనుగ్రహించి ఆదుకొన్నావు, ఆదరణకర్తవుగా మము బలపరచావు, ఆశ్రయదుర్గమై మము ఎంతో ఆశీర్వదించావు, ఆశ్రయదుర్గమై మము ఎంతో ఆశీర్వదించావు, కనుపాపగా మము కాపాడిన ప్రభువా నీకే స్తోత్రము, కాపరివై మమ్ము నడిపిన యేసయ్యా నీకే స్తోత్రము, కనుపాపగా మమ్ము కాపాడిన ప్రభువా నీకే స్తోత్రము, కాపరివై మమ్ము నడిపిన యేసయ్యా నీకే స్తోత్రము.
మార్గములో చీకటి లోయలలో అద్భుత క్రియలు మా ఎడల జరిగించావు. అరణ్య మార్గములో చీకటి లోయలలో అద్భుత క్రియలు మా ఎడల జరిగించావు. అపవాది తంత్రములను అణచివేశావు. అడిగిన వాటి కంటే అధికముగా మాకు ఇచ్చావు. అడిగిన వాటి కంటే అధికముగా మాకు ఇచ్చావు. కనుపాపగా మమ్ము కాపాడిన ప్రభువా నీకే స్తోత్రము. కాపరివై మమ్ము నడిపిన యేసయ్యా నీకే స్తోత్రము. కనుపాపగా మమ్ము కాపాడిన ప్రభువా నీకే స్తోత్రము. కాపరివై మమ్ము నడిపిన యేసయ్యా నీకే స్తోత్రము. ఇశ్రాయేలు దేవా జీవము గల మా యెహోవా మాకు ఆశ్రయము నీవే, మాకు ఆధారము నీవే. శాశ్వతుడవు నీవే, మాకు బహు శ్రేష్ఠుడవు నీవే. ఉన్నవాడవు నీవే, సర్వోన్నతుడవు నీవే. కనుపాపగా మమ్ము కాపాడిన ప్రభువా నీకే స్తోత్రము. కాపరివై మమ్ము నడిపిన యేసయ్యా నీకే స్తోత్రము. కనుపాపగా మమ్ము కాపాడిన ప్రభువా నీకే స్తోత్రము. కాపరివై మమ్ము నడిపిన యేసయ్యా నీకే స్తోత్రము. ఇప్పుడు మనము గమనించినటువంటి లేఖన సత్యం ఏంటంటే 2వ తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనం. ఒకసారి ఆ మూల వచనాన్ని మనం చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 19. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అన్నది, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి తొలగిపోలు అన్నది ముద్రగా ఉన్నది. చాలు 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 ఇంకొకసారి చదువుతామా ప్లీజ్? ఇంకొకసారి చదువు. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అన్నది, ప్రభు నామను ఒప్పుకుని ప్రతి వాడును దుర్నీతులు తొలగిపోనున్నది దానికి ముద్రగా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు తన కృపలో సమృద్ధి అయిన రీతిగా ఈ లేఖనములు దీవించి చేరిన మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియులారా గమనించండి, నేను గత దినాల్లో దైవజనులు చెప్పినటువంటి అనేక సత్యాలు ఉండగా కొన్ని లేఖన సత్యాలు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. మన పునాది ఎక్కడ అనేది బండ మీద కట్టబడిన ఇల్లు అని జ్ఞాపకం చేశాను. బండ అన్నప్పుడు అనేక అనుభవాలు. క్రీస్తే మనకు బండ అయినాడు, క్రీస్తు మీద మనం కట్టబడాలి. ఓకే. అలాగే ఒక విశ్వాసి రక్షించబడిన తరువాత, రక్షణ లేని వాళ్ళకి ఇది అక్కర్లేదు. రక్షణ లేని వారంటే అర్థం ఇది పాప క్షమాపణ పొందకుండా, ఇంకా మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా, ఇంకా చీకటిలో పాపపు జీవితంలో జీవించే వారికి కాదు ఇవి. అలాంటి వారు ఉంటే మీరు మారు మనసు పొందాలి, యేసు రక్తంలో పాప క్షమాపణ పొందుకోవాలి, జీవితాలు మార్చబడాలి, ప్రభు కొరకై నిలబడాలి. ఓకేనా? అందులో క్రైస్తవ విశ్వాసికి ఉండవలసినటువంటి కొన్ని పునాదుల్లో నెంబర్ 1 ఏంటంటే, ఒకటి వాక్య పునాది అవసరం. అందుకని ప్రభు చెప్పాడు, ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలిడు. కాబట్టి ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము. మరి దేవుని వాక్యాన్ని మనం ఎంతగా ప్రేమిస్తున్నాం? ఈ వారమంతా వాక్యం చదివి ధ్యానం చేస్తున్నామా? వాక్యానికి కొంత సమయం ఇస్తున్నామా?
వాక్య సందేశాలు మనం ఏమైనా కొంచెం టైం ఇచ్చి వినడానికి ఇష్టపడుతున్నామా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అది కూడా ఇంకొకటి కూడా ఏంటంటే, వాక్యం అన్నప్పుడు సరైనటువంటి లేఖనంతో కూడినటువంటి సత్యముతో కూడినటువంటి వాక్యాలు వినడం మంచిది. ఎందుకంటే దినాల్లో అబద్ధ బోధలు బాగా పెరిగిపోయినాయి. అబద్ధ బోధలు బాగా పెరిగిపోయినాయి. ప్రజలు కూడా ఎంత చెప్పినా కూడా వాటి వైపే తిరుగుతున్నారు, కానీ సత్యము వైపు వారు తిరిగేటటువంటి మనస్సు లేని వారుగా కనబడుతున్నారు. వాళ్ళకి ఏం కావాలంటే స్వస్థతలే కావాలి. స్వస్థత లేవని చెప్పను, బలమంగా నేను నమ్ముతాను స్వస్థతలు. నా జీవితంలో ఎన్నో చూశాను. దేవుడు స్వస్థపరిచే దేవుడు, నో డౌట్. అద్భుతాలు చేస్తాడు, ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అది ఒక్కటే పట్టుకొని రక్షణ మార్గం చెప్పకుండా, మీ బ్రతుకులు మారాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, యేసు క్రీస్తు రక్తంలో కడగబడాలి, పరిశుద్ధాత్మలో ముద్రించబడి మీరు ప్రభు కొరకై నూతన సృష్టిగా చేయబడి జీవించాలి, లేకపోతే అగ్ని గంధకాలతో మండే గుండం కూడా ఉంది, పర్లకు చేరలేమని చెప్పేటటువంటి బోధలు కరువైపోయినాయి. ఇప్పుడు మనందరికీ ఏమి ఇష్టం అంటే, దేవుడిని ఆస్వాదిస్తాడు, నీకు ఒక 4 అంతస్తుల బిల్డింగ్ ఇస్తాడు, మీ 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే ఆశీర్వాదాలు. ఏ ఆశీర్వాదాలు? ఇవన్నీ కూడా భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. కావాలి, నాకు కూడా కావాలి, తప్పేం కాదు. కానీ ప్రాముఖ్యమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి రక్షణ అనే ఆశీర్వాదం గురించి చెప్పకుండా, ప్రజలు నడిపించకుండా, కేవలమును బంచోడివి, మంచిదానివి, ఏం పర్వాలేదు, ఎట్టన బతుకు, దేవుడిని దీవిస్తాడని చెప్పేటటువంటి, పరోక్షంగా చెప్పేటటువంటి బోధకుల బోధలు ఈనాడు ప్రజలు చెడగొడుతున్నాయి. దైవిక భయాన్ని దూరం చేస్తున్నాయి పిల్లరా. అందుకని ప్రభునా చెప్తున్నాను, ప్రతి కల్పనా కథలకు బోధకు చెవియొగ్గకూడదు. లేఖనానుసారంగా బెరియన్ చర్చ్ ఎలా అపోస్తలులు చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేవో అని పరిశోధించినట్లుగా మనం వాక్యము పరిశోధిస్తూనే రావాలి. ఈ దినం చాలా అవసరం అది. కాబట్టి వాక్యము అనేది ఒక పునాది. రెండవది మనం ఏమని జ్ఞాపకం చేస్తున్నాం, విశ్వాసం అనేది ఒక పునాది. ఓకే, అది నేను అంతగా వివరించలేకపోయినా కూడా దైవ సేవకులు అనేక విధులు చెప్పారు. అయితే మూడవ పునాది ప్రభునాలు చెప్తున్న మాట ఏంటంటే, ఏ పునాది అది? పరిశుద్ధత అనేటువంటి పునాది. ఓకే, ఈ పరిశుద్ధత అనేటువంటి పునాది గురించి పిల్లరా మనం ధ్యానం చేయాలంటే చాలా ఉన్నాయి. పోయినసారి నేను మొదటి వర్తమానంలో ఈ అంశాలు చెప్తున్నప్పుడు ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో ప్రభు మాటలు మీకు గుర్తు చేశాను. ఏమంటాడు? అపవిత్రుడు అపవిత్రుడుగా ఉండేమో, ఇంకా నీతిమంతుడు ఉండనేమో, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండేము. అక్కడ ఏం చెప్పానంటే, అపవిత్రతలో నుంచి రక్షించబడిన మనం నీతిమంతులమయ్యాము. కానీ అది అంతటితో ఆగిపోకూడదు. అది చెప్పేది. నీతిమంతులు ఏ మెట్టుకి రావాలి చెప్పండి? పరిశుద్ధత. అది ఇది బాగా మనం తేడా గమనించాలి. నీతిమంతులుగా తీర్చబడుట ఓకే, మనందరం యేసు ప్రభు రక్తంలో కడగబడి నీవు నేను ఉచితముగా నీతిమంతులు తీర్చబడ్డాము. 100% నీతిమంతులమే, సందేహం లేదు. అంతేకాదు పరిశుద్ధులము అని కూడా యేసు ప్రభు కొరింథీ 1:31 ప్రకారంగా మనం డిక్లేర్ చేశాడు. యేసు ప్రభువే మనకు పరిశుద్ధత, నీతి అయిపోయాడు. పరిశుద్ధులమే. కానీ సమస్య ఎక్కడ ఉందంటే, నీతిమంతులుగా తీర్చబడిన మనము పరిశుద్ధులుగా జీవించే స్థాయికి తీర్చబట్టు వేరే. పరిశుద్ధత నీకు ఆపాదించబడింది, పరిశుద్ధతని డ్రెస్ నీకు వేయబడింది, కానీ దానికి తగినట్టుగా నీవు అలాగే యాక్షన్ లేక నీ క్రియలు ఉండాలి అనేది ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎట్టయిపోయామంటే, యేసు నామములో నేను నీతిమంతులను అయిపోయాను. వెల్ అండ్ గుడ్, మంచిదే. కానీ దేవుని ఆశ ఏంటంటే, బిడ్డలారా, పరిశుద్ధత అనేటటువంటి ఒక అనుభవం ఉంది. మీరు ఆ పరిశుద్ధులుగా
జీవించే అనుభవాన్ని మీరు సాధకం చేసుకోవాలి నా ప్రజలారా అని దేవుడు పాత నిబంధన గ్రంథంలో అనేక గ్రంథాల్లో, కొత్త నిబంధనలు అనేక లేఖనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ చెప్తే చాలా ఉన్నాయి. అయితే నేను ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే దీనికి డిఫరెన్స్ అది గమనించాలి. అది డిఫరెన్స్ తెలుసుకోకపోతే అంతా ఒకటే. లేదు 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 నువ్వు నీతిమంతురాలువే తల్లి. కానీ నెక్స్ట్ స్టెప్ ఎక్కాలను పరిశుద్ధతగా కలిగి పరిశుద్ధమైన జీవితం జీవించేటటువంటి ఒక హయ్యెస్ట్ స్టేటస్ లేక ఉన్నతమైన స్థానం ఒకటి ఉంది అని కొంచెం అవగాహన జీవించేది పక్కన పెట్టండి, జీవిస్తావో లేదు పక్కన పెట్టి, కనీసం అది ఉంది, నేను ఆ మెట్టు ఎక్కాలి అనేటువంటి ఆ ఆలోచన ఆశ నాకు లేకపోతే ఎలా చెప్పండి. కాబట్టి ఇక్కడ మీకు ఒక ఉదయకాలం నేను ప్రార్థన చేసినప్పుడు ఇంకొక చక్కటి మాట గుర్తు చేసి మీకు అర్థమవుతుంది. చూడండి, ప్రకటన గ్రంథంలోనే 19వ అధ్యాయంలో సంఘము లేక పెళ్లి కుమార్తెను గురించి రాయబడినటువంటి మాటల్లో ఒక మాట అక్కడ ఉంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 8వ చూడండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపునార బట్టలు ఆమెకి ఇవ్వడు, అవి పరిశుద్ధుల. ఈ మాట మీకు ఎలా ఉంది? ఆ సన్నపునార వస్త్రాలు ఏంటంటే గమనించండి, ఉత్త నీతి క్రియలు లేదు, తేడా గమనిస్తున్నారా? పరిశుద్ధుల నీతి క్రియలు, అదే పరిశుద్ధులుగా జీవించేవారు చేసేటటువంటి నీతి క్రియలు. సో ఇక్కడ ఆ వ్యత్యాసం, పరిశుద్ధుల, ఉత్త నీతి క్రియలు చెప్పొచ్చుగా, లేదు, పరిశుద్ధులుగా ఉన్నవారు, పరిశుద్ధులుగా స్థాయిలో ఎదిగేవారు చేసినటువంటి ఆ నీతి క్రియలు అని గమనించాలి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను మీకు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం ఇది. పరిశుద్ధత అంటే నీ నిర్వచనం ఏం చెప్తాం? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హోలీనెస్? పరిశుద్ధత అంటే నిర్వచనం ఏమిటి? మీరు ఎవరు నిలబడి చెప్తారో దయచేసి నిలబడండి. మైక్ బాబురా, నేను మైక్ ఇసుకో, వినాలి, నేను వినాలనుకుంటున్నా. మైక్ ఎందుకు చెప్పండి. పరిశుద్ధత, హోలీనెస్ అంటే మీరు చెప్పే నిర్వచనం చేయి చూపించండి, అందిస్తారు. లోకమాలి అంటకుండా, పట్టుకోకుండా, లోకమాలి. ఓకే పోనీ, అశోక్ అంటే సాహసి చెప్పాడు, మంచిది, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా? అయ్యా, యథార్థంగా జీవించట, ఇంకా ఏమ్మా అర్థం కదా, సత్క్రియలు చేయట, ఇంకా ఇవన్నీ తప్పు కాదు, ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పరిశుద్ధత. పరిశుద్ధతలో విభాగాలు. ఓకే, టైం ఎందుకు చెప్తా, నన్ను చెప్పమంటారా పెట్టినా లేపంటారా? మీకు 2 విషయాలు చెప్తా. యెషయా 6లో ఆ కెరూబులు, సెరాపులు దేవుని ఆరాధిస్తూ సైన్యములకు అధిపతికి యెహోవా ఎవరంట? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు దివారాత్రములు చేయిచూ ఉండిరి అన్నది. నేను ఇందులో నాకు బయలుపరచబడిన సత్యం ఏంటంటే, పరిశుద్ధత అనేటటువంటిది దైవ స్వరూపమే, దైవ స్వభావమే, అంతే. హోలీనెస్ ఈజ్ ఈక్వల్ టు గాడ్, గాడ్ ఈజ్ ఈక్వల్ టు హోలీనెస్. అర్థమైందా? పరిశుద్ధత అంటే దేవుడే, అంతకు మించి ఇంకా వేరే పెద్ద నిర్వచనం ఏమీ లేదు నా అవగాహనలో. అది క్రొత్త నిబంధనలో కూడా మీకు ఒక లేఖనం చూపిస్తే ఇప్పుడు నిజమేనా అని అంటారు. ఎక్కడంటే చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభువుకి జననం గూర్చి సందర్భం ఇక్కడ రాయబడింది. దూత మరియతో మాట్లాడుతున్నప్పుడు చెప్పండి మాట ఏంటంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. పుట్టబోవు శిశువు యేసయ్య పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. అంటే
మరియ గర్భములో పిండముగా రూపించబడి పుట్టబోయే యేసు ప్రభు ఎవరు అంటే పరిశుద్ధుడు అనగా అర్థం ఏంటంటే పరిశుద్ధత యొక్క స్వరూపమే యేసు ప్రభు. హల్లెలూయా. అందరూ చెప్పండి, పరిశుద్ధత స్వరూపమే ప్రభు అయిన యేసుక్రీస్తు. మళ్ళా చెప్దాం, ఏమో చెప్పాలా చెప్పండి. ప్రభు యేసుక్రీస్తే పరిశుద్ధత యొక్క నిజ స్వరూపం. అంతే. ఒప్పుకుంటారా? ఒప్పుకొస్తుంది. క్రీస్తుకు వేరుగా పరిశుద్ధత లేదు, పరిశుద్ధతకు వేరుగా యేసు ప్రభు లేడు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై అంటే పరిశుద్ధత యేసుక్రీస్తు రూపములో భూమి మీద కనబడబోతున్నాడు. హల్లెలూయా. నేనంటాను, యేసే పుట్టలేదనుకోండి, అసలు ఈ పాపపు చీకటి మలిన లోకంలో ఎక్కడ ఉంటుంది పరిశుద్ధత? ఇంకా చాలా భయంకర లోకం ఇది. ఆ యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ స్వరూపము భూమికి రాకపోతే నేను ఎక్కడుండేవాడినో, నువ్వెక్కడుండేదానివో, ఎక్కడుండేవాడవో కదా. కాబట్టి పిల్లరా, పరిశుద్ధత అంటే ఒక సింపుల్ ఆన్సర్ ఏంటంటే యేసు క్రీస్తే. దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేసి చెప్పాలంటే పరిశుద్ధులుగా జీవించడం అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధులుగా జీవించడం అంటే ఇప్పుడు అర్థం చెప్పండి. చెప్పండి. యేసు ప్రభుని పోలి జీవించుట. అబ్బా, ఇది ఆన్సర్. ఇది నేను ఎక్కడ చదివి పెట్టుకొచ్చింది కాదు. దేవుని ఆత్మలో ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా ప్రభు అంటే ప్రభు ఆత్మలో నాకు ఇచ్చినటువంటి చక్కటి లేఖనాసనం జవాబు ఇది. పరిశుద్ధులుగా ఉండడం అంటే మన కోణం ఎంతవరకు ఉంటుంది? కొద్దిగా ఉంది. ఏది? శారీరకమైనటువంటి చెడు అలవాట్లు లేకుండా జీవించేది పరిశుద్ధత. ఓకే, అదే అశోక్ చెప్పే లోకమాలి అంటకుండా జీవించడము, అలా జీవించడం. నేను ఈ పనులు చేయను, ఈ తాగను, ఆడబోను, ఇది చేయను. అది నా దృష్టిలో ఎలా ఉందంటే అది ఒక 100 పాయింట్స్లో అది ఒక చిన్న భాగం మాత్రమే. కానీ అది మాత్రమే పరిశుద్ధత అనుకుంటే మాత్రం మళ్ళీ మోసంలో పడిపోతాం. ఎందుకంటే ప్రభు చెప్పన్నాడు మీకు ఏంటంటే, నా ప్రజలారా, ఓ ప్రజలారా, నా బిడ్డ, అమ్మా, మీరు ఎలా ఉంటున్నారు అంటే కొంచెం నేను వారికంటే వ్యత్యాసంగా ఉన్నాను, ఇంతకంటే నాకు గొప్ప స్థానం ఇంకేముంది, నేను పరిశుద్ధురాలని అనుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నాకు చెప్పిన మాట ఏంటంటే, చెప్పు బాబు, నాకు కూడా, నీకే కాదు, నన్ను పోలి నా వలె నడుచుకోవడమే నిజమైన పరిశుద్ధత. కేవలము అపవిత్రత నాకు దూరంగా ఉంది, అది చాలే అనుకుంటూ మిగతా యేసు ప్రభు యొక్క స్వరూపంలోటువంటి క్యారెక్టర్లో జీవితంలో గుణలక్షణం పక్కన పెట్టేవంటే అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ హోలీ. ఒప్పుకుంటారు లేదు నాకు తెలీదు. నా పాయింట్ అర్థమైందండి? అర్థం చేసేదండి. కేవలము నేను సినిమాలు మానేశాను, దమ్ము కొట్టడం మానేశాను, తాగడం మానేశాను, అమ్మాయిలు పిచ్చలేదు, అబ్బాయిలు పిచ్చలేదు, ఐఎమ్ హోలీ అంటే ఎస్, వెల్ అండ్ గుడ్, మంచిదే, అది కాదండి. కానీ వాట్ అబౌట్ అదర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభులో అదొక్కటే కాదు పవిత్రంగా జీవించిన జీవితం. పాపులు చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని మనం విన్నాము. కానీ యేసు అదొక్కటే అయితే ఓకే, కానీ అది కాదు. మనం ఆరాధించేటటువంటి యేసు ప్రభువులో ఉన్న పరిశుద్ధత యొక్క సంపూర్ణతలో అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి గుణగణాలు ఉన్నాయి అనేది ఈ దినాల్లో పరిశుద్ధాత్ముడు నీకు నాకు నేర్పుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సత్యము. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే, ఇది ఎరగకపోవడం వల్ల యు ఆర్ ద బిలీవర్ అని చెప్పుకున్నా, విశ్వాసం చెప్పుకున్నా కానీ బట్ యూఆర్ నాట్ లైక్ క్రైస్ట్ జీసస్, యూఆర్ నాట్ వాకింగ్ యాజ్ లైక్ జీసస్. విశ్వాసం చెప్తున్నావు కానీ నీ ముఖంలో, నీ జీవితంలో, నీ లైఫ్ స్టైల్లో యేసు ప్రభువుకి పోలికలు కనబడడం లేదు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు పడ్డం. యూ షుడ్ బి లైక్ జీసస్, ఐ షుడ్ బి లైక్ జీసస్. మనం యేసును పోలి ఉండుటయే పరిశుద్ధత.
నువ్వేమనుకుంటున్నావు? నేను మానేశాను, పరిశుద్ధుని. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు బాబు, అంతే. పరిశుద్ధతను ఎదగడం అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తా. ఒకవేళ ఏ వర్తమానం ఎక్కకపోయినా రిపీటెడ్లీ మళ్ళీ చెప్పమంటే, నీవు కేవలం నీతిమంతుడిగా తీర్చబడి పాప క్షమాపణ పొందుతూ అంతటితో పరిశుద్ధులు అయిపోయారనుకోవడం అది భ్రమ. ప్రభు పరిశుద్ధాత్మక వేదన ఏంటంటే, నా ప్రజలారా, నా సంఘమా, మీరు ఆ స్థితిలో పడిపోయినారు. యు ఆర్ నాట్ గ్రోయింగ్. నువ్వు ఎదగడం లేదు. ఎలా ఎదగాలి? దేనికి ఎదగాలి? ఎవరికి ఎదగాలి అంటే, క్రీస్తు యేసు వలె ఉండుటకు ఎదగడమే పరిశుద్ధత. క్రీస్తులో ఉన్నటువంటి గుణలక్షణాలను స్వతంత్రించుకోవడమే పరిశుద్ధత. అవి లేకుండా నేను నీతిమంతుడు అయిపోయాను అక్క, నేను నీతిమంతుడు అయిపోయాను అన్న అక్క అనుకుంటే ఏ లాభం? వచ్చిందిలే పరలోక టికెట్. నీకు టికెట్ ఇచ్చి ఇక్కడి నుంచి నెట్టి పరలోకలో పంపడమే యేసు ప్రభు యొక్క సంకల్పం కాదు. అనేక మంది క్రైస్తవ జనాంగములు, దేవుని ప్రజలు అనేక మంది ఆత్మీయ జీవితంలో భ్రమలలో ఉంటున్నారు, చీకట్లో ఉన్నారు. వాక్యం ఏం చెప్తుందో దాన్ని వారు గ్రహించని స్థితిలో ఉన్నారు. పరిశుద్ధత అంటే ఏదో ఒక్క కోణంలో ఒకదానికే మీరు ముడిపెట్టకండి. పరిశుద్ధత అంటే మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభువే. ఎవరు చెప్పండి? యేసును పోలి ఆయన వలె జీవించడమే పరిశుద్ధులుగా జీవించడం అనేది నిర్వచనం దేవుడు నాకు బయలుపరిచినటువంటి గొప్ప లేఖన సత్యం. అది దీన్ని ఎవరు కాదలేరు. అందుకే ప్రభు ఏమన్నాడు? బీ హోలీ యాజ్ ఐ ఆమ్ హోలీ. నేను పరిశుద్ధులైనట్లుగా మీరు అంటే అర్థం ఏంటి? నా గుణగణాలు, నా గుణశీలాలు మీలో ఉండాలి. అది హోలీనెస్. నేను సినిమాలు మానేను, తాగుడు మానేను, దమ్ము కొట్టడం మానేశాను, అది ఒక్కటే అనుకుంటే అది నీ యొక్క భ్రమ అన్నమాట. అది ఒకటే. అట్టనుకో చాలామంది ఏమైపోతారంటే, వాళ్ళు క్రీస్తు వలె ఉండడానికి ఎదగడం లేదు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకో. క్రీస్తు వంటి జీవితాలు మనలో కనబడడం లేదు. ఆ పాత బతికే కనబడుతుంది మనకి, ఆ పాత తీరే కనబడుతుంది. కానీ క్రీస్తు ఎక్కడా? వేర్ ఇస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్? ఎక్కడ ఉన్నాడు యేసయ్య? చెప్పండి. పరిశుద్ధులం ఎక్కడ? క్రీస్తును పోలి జీవించని పక్షంలో నువ్వు నీతిమంతులు అయ్యావు, పరిశుద్ధులని డిక్లేర్ చేయబడ్డావు, కానీ పరిశుద్ధులుగా నిలబడలేకపోతున్నావు. ఈరోజు ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే, దైవికమైనటువంటి జ్ఞానము దేవుని ప్రజల్లో కొదువుగా ఉన్నది, కొరతగా ఉంది. గ్రహింపు లేని జీవితాలు అయిపోయినాయి మనవి. గ్రహింపు లేని జీవితాలు పిల్లరా. కాబట్టి పిల్లలు గమనించండి, ఈరోజు సంఘానికి ఉన్నటువంటి ఒక 2 గొప్ప సమస్యలు ఏంటంటే, నెంబర్ 1, విశ్వాసము నుంచి అపవాది నిన్ను తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అది కూడా చెప్పినాడు ప్రభు. అనేకులను విశ్వాస మార్గంలో నుండి తప్పించి విశ్వాస భ్రష్టులుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని యూట్యూబ్ నిండా కూడా దేవదూషణ. అరే మతోన్మాదులు దేవదూషణ చేస్తూ అదొకటి పక్కన పెడితే, ఈరోజు యూట్యూబ్లో సమస్య ఏంటంటే, ఇదిగో ఈ సేవకుడు ఇలా ఉన్నాడు, ఆ సేవకుడు ఇలా ఉన్నాడు, ఈ సేవకుడు ఇలా ఉంది, వీళ్ళ కథ ఇది అని గబ్బు చేసేవాడు మరికొంతమంది. వీటి మధ్యలో ఏమవుతున్నారంటే, చాలామంది అన్య జనాంగాలు విశ్వాసులకు రాలేకపోతున్నారు. ఒక సమస్య. దేవుడు రక్షిస్తాడండి, అది వేరే సంగతి, కానీ కొంచెం అభ్యంతరమే కదా. చాలా చండాలంగా ఉన్నది చెప్పేవాళ్ళు, లేనిది చెప్పేవాళ్ళు, రకరకాలుగా పులిమేస్తున్నారు. దీని ద్వారా విశ్వాసంలో ఎదిగే వారు ఏమైపోతారంటే, విశ్వాసాన్ని కోల్పోయే అపాయంలో ఉన్నారు. నెంబర్ 1 డేంజర్, లూజింగ్ యు ఫైత్, అపోస్టసీ లేక విశ్వాస భ్రష్టత్వం ఒకటైతే, రెండవ ప్రమాదం ఏంటో తెలిసిన సంఘానికి విశ్వాసం ప్రమాదం, పరిశుద్ధతకు దూరంగా జీవించే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎట్టుందంటే, నేను చెప్తాను, పరిశుద్ధత అనే అంశము మీకు చాలామందికి ఇష్టం ఉండదు, నాకు తెలుసు. కానీ దేవుడు నాకు చెప్పన్నాడు, చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది ఎక్కడ పోనా అది కుదరదు. ఈ గేట్ దాటాలకి నవ్వు ఎన్ని ఉన్నాయి, నాకు చాలా పనులు ఉన్నాయి, చాలా వ్యవహారాలు ఉన్నాయి,
చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అబ్బా, లోకమంతా అట్టే ఉంది. సంఘంలో కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడేదానికి ఎంతైనా కూడా అవకాశం ఉంది. లేదని నేను చెప్పను, చెప్తే నేను అబద్ధికుని అవుతా. ఉన్నాయి, తెలుసో తెలియకో ప్రభువుని ఎరిగినామో అని చెప్పుకున్నటువంటి ప్రజలు లోక సంబంధమైనటువంటి విధానాలకు గురి అయిపోయి పాడైపోతున్నారండి. కుటుంబాలు కూలిపోతున్నాయి. ఈ వార్తలు ఎట్లా చెప్పాలో అనేది అంటే చెప్తే మీరేమో అంటే కొంతమంది ఏమో ఎందుకయ్యా వార్తలు అని కొన్ని ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఏమీ తెలియదు, పాపం బయట ఏదో తెలియదు, చెప్తే కానీ కొంతమంది అర్థం కాదు. చెప్పంటారా? ఒకటి న్యూస్ చెప్తే వినండి, ఎట్టుందో లోక సమాజం ఇలా పాడిపోయి చెప్పంటారా. వెస్ట్ బెంగాల్లో మొన్న వార్త, 2 కోడళ్ళు చాలా అందంగా ఉన్నారు, తోడి కోడళ్ళు. వాళ్ళు చేసిన పని ఏంటి చేస్తారండి? అత్తమామలకు కన్న బిడ్డలకు మత్తు మంది ఇచ్చి నెక్స్ట్ ఏం చేశారు? జంప్ చేశారు. ఎవరితో జంపు? 2 కలిసి, మళ్ళీ ఒకటితోనే, ఎదుటితోడితో. వాడికి పెళ్ళి మళ్ళా. క్యా హాయ్ ఓ క్యా హాయ్, తోడి కోడలు హాయ్. తోడి కోడలు మాట్లాడుకొని ఒక్కడిని బుక్ చేసుకున్నాం మళ్ళీ కూడా. ఈ నిన్న మొన్న మైనర్ గర్ల్ చెప్పాలి, ఎందుకంటే కొంతమందికి అవగాహన అంటున్నారు. చెప్తే కొంతమందికైనా జ్ఞానంగా చెప్తున్నాను బాబు, అంతగా నాకు న్యూస్ చెప్పాలని ఆశనుకోబాకండి, వ్యతిరేక ఆలోచన చెప్తున్నాను. యూ షుడ్ నో, తెలుసుకోండి. మైనర్ గర్ల్ వాళ్ళ ఇంటికి వచ్చిపోయి ఒక మ్యారీడ్ వ్యక్తితో మనసు పడేసుకుందంట, వాళ్ళు వాడినమాట. అది పెద్దలు ఎదిరిస్తే వీళ్ళిద్దరు పోయి, అదేదో జిల్లా ఇక్కడ లాడ్జిలో, ఆ పిల్లేమో 18 దాట్లా. ఇప్పుడు చూడండి, మైనర్ గర్ల్స్కి ఎంత పిచ్చి పట్టి, మైనర్ గర్ల్స్, మైనర్ బాయ్స్, దేవుడు లేని జీవితాలు చాలా సాతానుడు మింగేస్తున్నాడండి. జాగ్రత్త. 2 పురుగు మందు దాగి చచ్చిపోయారు. అవసరమా? వాడు పెళ్ళయ్యి వాడికి పిల్లలు ఉన్నారు, ఈ పిల్లకేమో మైనర్ 18 వయసు రాలేదు. ఏం పనులు? లోకము పుచ్చిపోయిందండి పాపంలో. ఆ లోకంలో మనం ఉన్నాం, జాగ్రత్త. ఇంకొక అమ్మగారు భర్త పక్షపాతంతో ఉంటే ఏదో సర్వీస్ చేసేటువంటి అమ్మగారు ఆయన లేపేశారు. ఇప్పుడు చెప్పాలంటే భర్తలు భయపడుతున్నారు, కొంతమంది భార్యలు భయపడుతున్నారు. నిజమండి, నిజం. పెళ్ళంటే భయపడిపోతున్నారు ఇప్పుడు. ఆమెకు ఒక ప్రేమికుడు, బాగా ఎదిగిన కుమార్తె ఒకటి, చక్కటి అమ్మాయి, 22 years, 22 ఏళ్ళ అమ్మాయి. ఎట్లుంటుందమ్మా 22 ఏళ్ళ అమ్మాయి అంటే? బాగా ఇంకా పెళ్ళికి వచ్చిన వయసు అది. ఈ భార్య ఏం చేస్తుంటే భర్తను లేపేసింది, ఏదో చేసి పెళ్ళి లేపేసింది. అది కూతురు తెలుసుకుంది, నువ్వు చంపావు మా డాడీని, నువ్వు చంపావు మా డాడీ, నువ్వు చంపావు మా డాడీ అంటే, అరే దీన్ని లేపి వెళ్ళకుంది. చూడండి, తల్లి, కన్న తల్లి, పెంచిన తల్లి, ఒక శారీరకమైనటువంటి తుచ్చమైనటువంటి కోరిక, అల్పకాల సంతోషము కొరకు ఎంత తెగించిందంటే తన ప్రియుడితో కలిసి తన కుమార్తెను కూడా చంపి పడేసింది. అది నరబలని పేరుకు వచ్చింది ముందు, తర్వాత అసలు సంగతి బయటపడింది. 22 years అమ్మాయి అండి, తల్లి అండి. దేనికండి? ఓన్లీ ఫర్ లస్ట్, శరీచ్చల కోసం. బిడ్డ లేదు, భర్త లేదు, ఎవడూ లేడు. పోయి తోసేయి. అరే అరెస్ట్ చేస్తారే, తెలియకుండా ఉండదే ఏందో, అది ఒక గుడ్డితో. అందుకంటున్నాను, మొన్న యూత్ రీట్లో చెప్పాను, నవే డేస్ ద ఈవిల్ స్పిరిట్స్ ఆక్యుపైడ్ ఎవ్రీ ఫ్యామిలీ. దురాత్మల చేత కుటుంబాలు, యవన బిడ్డలు, పెద్దలు, పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా ఆవరించబడి పీడించబడి పాడైపోతున్నారండి. వాళ్ళకి తెలియట్లేదు, ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియట్లే. అరే ఇంకొకడు ఏం చేశాడంటే, 3 బిడ్డలు, పాపం పెళ్ళి 12 ఏళ్ళు అయింది, 3 బిడ్డల్ని ఏదో పురుగుల మంది చంపేసేసి పెట్టెల బస్తాలు పెట్టేసి వాడు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చాడు, ఎందుకు చంపాడు, ఎందుకు చచ్చాడు, ఎందుకు చంపాడు అని చూస్తుంటే నిన్న ఒక చిన్న వార్త వచ్చిందంటే, అమ్మగారి యొక్క ప్రవర్తన నచ్చకయే
ఈ పని చేశాడట. లోకం ఎంత దారుణంగా ఉందో మాటల్లో చెప్పలేం. యేసయ్య చెప్పినట్టుగా లోతు దినాల్లో ఉన్నాం. ఏమండి, లోతు దినాల్లో విచ్చలవిడి శారీరక పాపాలు చేస్తూ వచ్చారు. కొత్తదేం కాదు ఇది. అనేక మంది చెప్పారు, నేను చెప్పాను. లోతు దినాలంటే కళ్ళారా చూస్తున్న లోతు దినాలు. గవర్నమెంట్ సుప్రీంకోర్ట్సే మగవాళ్ళని పెళ్లి చేసుకోండి, ఆడవాళ్ళని పెళ్లి చేసుకోండి, ఇవి రూల్స్ ఇచ్చేస్తున్నారు. ఇటువంటి సమాజంలో మనం ఉంటుండగా నేను చెప్పే మాట ఏంటంటే, నీ పరిశుద్ధతను కాపాడుకుంటేనే ప్రభుని ఎదుర్కొంటావు. అదని చెప్పే మాట. కొన్ని విషయాలు చూస్తుంటే తుచ్చమైన కోరికలకు బానిసైపోతున్నటువంటి సమాజం. జాగ్రత్త, జాగ్రత్త. బి అలర్ట్, మెలకుగా ఉండండి. అపవాది గర్జించి సింహవలే ఎవరిని మృంగుదనాన్ని వెతకొచ్చు తిరుగుచూ ఉన్నాడు. వాడేని పని లేక లేడు, బిజీగా ఉన్నాడు. నీ మీద, నా మీద, అందరి మీద దృష్టి పెట్టుకుని ఏదో రూపంలో ఏదో ఒక కోణం నుంచి మన విశ్వాసాన్ని మింగేయాలా, పరిశుద్ధత మింగేయాలా, దేవుని రాజ్యాన్ని పడగొట్టాలనేది వాడి యొక్క మరి చెడు ఉద్దేశంతో వెంటాడుతున్నాడు. సో ప్రభువును మీకు జ్ఞాపకం చేసిందంటే, విశ్వాసము కాపాడుకో, పునాది కలిగి ఉండు, విశ్వాస పునాది. వాక్యమును ఎక్కువగా ధ్యానించు, రైట్ వర్డ్, వాక్య సత్యం ఏదో పరిశోధించి, లేఖనాలు పరిశోధించమని యేసు చెప్పాడు. బెరియన్ చర్చి వారు లాగా పరిశోధించారు. నువ్వు ఊరికే సోంబేరి దానిలాగా పడకుండదు. సెర్చ్ ద స్క్రిప్చర్స్, లేఖనాలు పరిశోధించాలి. లేఖనాలు ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, దాన్ని ఫాలో అవ్వాలి. ఆ చెప్పే అవతల వ్యక్తి తప్పు బోధ, అబద్ధ బోధ చేస్తుంటే వాడు ఎన్ని మాత్కాలు చేసినా దాన్ని పక్కన తోసేయాలి, నెట్టివేయాలి. పరిశుద్ధత విషయంలో ఈనాడు ఉన్నటువంటి నోవా దినాలు, లో దినాలు వంటి దినాల్లో సమాజం ఎంతగా పొల్యూట్ అయిపోయి, ఏవండి ఇదిగోండి ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ దుర్వినియోగం చేసుకుంటూ, ఏవండి వయసుతో సంబంధం లేదు, నేను చెప్తున్నాను, వయసుతో సంబంధం లేదు. ఎంతగా పాడైపోవాలో, ఎంతగా చెడిపోవాలో అంతగా చెడిపోతున్న సమాజంలో మనం ఉన్నాము. ఈ సమస్యలు మనం కూడా తాకుతూ ఉన్నాయి, సందేహం లేదు. అంతో ఇంతో మన బిడ్డల గురించి మనం ఎంతో భయపడుతున్నాం. కొన్ని కుటుంబాల్లో అనేకమైనటువంటి విచిత్రమైన సమస్యలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పిల్లరా, ప్రభువులా చెప్తున్నాను, ఈరోజు అయినా నువ్వు కళ్ళు తెరుచుకొని పరిశుద్ధులుగా, లేక నేను పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా నేను జీవించాలనేటువంటి ఒక ఆశతో ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు వస్తున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును నువ్వు కలుసుకోలేవని బైబిల్ చెప్తుంది. సరి చేసుకోవాలి. ఆరాధన వాక్యం విన్నాం. చెప్పండి, దేవుడు మనకెవరు? ముందుగా నడిచేవాడు, ముందుగా పోవడం. వెరీ గుడ్. చాలా ఆదరణ దేవుడు మనకి ఇచ్చాడు. అదే సమయం ఆలోచిస్తున్నా, ఎప్పుడు ముందుగానే వెళ్తాడు ఆయన అంటే, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు మీకు చెప్పడానికి ఈ మెసేజ్లో నో అంటాడు. అరే పిచ్చోళ్ళరా, నీ ఆటను వాడుతూ నువ్వు పాట పాడుతుంటే నీకు ముందు నడుస్తాను నేను. అర్థమైందా? నేను ఆడే ఆట నాదే ప్రభువా, నేను పాడే పాట నాదే, నా గంతులు నాయే. రా ప్రభువా, నా ముందు నడు ప్రభువా. కొన్ని ఉదాహరణలు చెప్పంటారా? మెసేజ్ విన్నదే. మాకు ముందుగా నడుచుటకు ఒక దేవత చేయమని అహరోను అడిగినప్పుడు ఇశ్రాయేలు ఎవరు చేశాడు చెప్పండి? బంగారు దూడ. ఈజిప్ట్ పూజ బంగారు దూడ. దేవుడు ఏమన్నాడు? మోషే దాని మీతో రాదు. ఉందా లేదా? అప్పుడు మోషే, నాయన నువ్వు రాబోతే మాకు ఎడగతి, ఎడబోయో, మేము మాకు దిక్కేంటి, మేము ఎట్లా బతకగలము? లేదు ప్రభువా, ప్లీజ్ 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 మాతో రావాల్సిందే. అడుక్కున్నాడా లేదా చెప్పండి? అంటే అర్థం ఏంటి? నీ హృదయంలో విగ్రహాలు చేసుకొని, విగ్రహాలను ఫాలో అవుతూ
పనికిమాల రీతిగా దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా నీ ఇచ్చలు, నీ కోరికలు, నీ ఆలోచన ప్రకారం బతుకుతూ ఆదివారం వచ్చి ప్రభువా నా ముందు నడునాయినా. ఎందుకు నడవాలి? నువ్వు సినిమాలు నడుస్తుంటే క్లబ్బులకి, పబ్బులకి, అంటే ఇక్కడ కాదండి, సిటీ లైఫ్లో చెప్తున్నా. కొంతమంది సిటీ లైఫ్లో వినేవాళ్ళు ఉంటారు ఇక్కడ వాక్యాన్ని. మనకే కాదు, సిటీ లైఫ్లో ఉండేవాళ్ళు. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉంటే నీ ముందు నేను నడవాలన్నా ముడియాదు, కుదరదు అంటాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పట గుర్తు చేసిన దేవుడు. ఎలుకో మీద దండెత్తినప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా యెహోషువ ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే శపితమైంది దేని మీరు తాకొద్దున్నాడు. నెక్స్ట్ డే ఎక్కడ వేరే వాళ్ళు ఇంకొక యుద్ధం పోయి చేస్తారు. ఏ దాని మీద? హాయ్, గెలిచారా ఓడిపోయారా? దేవుడు ముందెళ్ళాడా? చెప్పండి అమ్మా. దేవుడు ముందెళ్తే జయమే వచ్చేది. ఎరుకో తర్వాత హాయ్, ఓడిపోయారు. నాయనా అని ఏడుస్తున్నాడు యెహోషువ. దేవుడినే లేవయ్యా, ఎందుకు అడుగుతున్నాలే? మనం ఏం చేస్తున్నామంటే మనలో ఉన్న దోషాలేంటో, మన యొక్క ఫెయిల్యూర్స్ ఏంటో, మన రాంగ్ రూట్స్ ఏవో పరీక్షించుకోకుండా ప్రభువా ఓడిపోయినాయో లే నర్మస్ పైకి లేవా, పైకి లే, నేను అంటున్నాను. యెహోషువ దేవుడు పిలిచాడు, లేవాలి పైకి లే. ఎందుకు ఏడ్చేది? నేను చెప్పిన మాట మీరు విన్నారా? ఏమైందా? చెప్పిన మాట వినలేదా? ఏమైంది ప్రభా? శపితమైంది తాకొద్దంటే ఇదిగో ఒకడు దొంగతనం చేసి దాచిపెట్టేసుకున్నాడు. యెహోషువ డిక్లేర్ చేశాడు ఏమని? ప్రజలారా, హాయి పట్టు మీద మనం ఎందుకు ఓడిపోయింది తెలుసా? మనలో ఎక్కడో దాచబడిన పాపం ఉంది, రా బయటికి అన్నాడు. ఎవరు కదట్లా. ఈ దొంగోడు గట్టే ఉన్నాడు. ఎవడాడు? ఆకాను. నాకేంటంటే చూడండి, నేను అనుకుంటాను ఆకాను ఆ ఆకోరులో పడి రాళ్ళ దెబ్బతి చచ్చేంత పరిస్థితి దేవుడు ఇవ్వకపోను. ఎప్పుడంటే యెహోషువ ఎప్పుడైతే ప్రకటన చేశాడో, అయ్యా ఆ దొంగోడి నేనేనయ్యా, దేవా క్షమించు నాయనా, ఓ యెహోషువ గారు ప్లీజ్ పెద్దలారా నాకు క్షమించని అడిగి ఉంటే ఎలా ఉన్నో కదా. మనం ఎట్లాంటి అంటే పట్టుబడితేనే ఒప్పుకుంటాం, అప్పటిదాకా బొకాయిస్తాం. నువ్వు నన్ను అడిగేది, నువ్వే నాకు చెప్పేది. ఎవరు అడగబడలేదు తల్లి నిన్ను, బాబు ఎవరు నేను అడగబడలేదురా నాయన. దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞాన సంపన్నుడు. ఆయన కంటికి మరుగైంది ఏది? కన్నులు ఇచ్చినవాడు, చెవులు ఇచ్చినవాడు. మరి ఆయనతో ప్లే అయింది నీకు. గేమ్ ప్లే చేస్తున్నందుకు నువ్వు అదవుతా? ఆయనతో గేమా నీకు? నువ్వు పెద్ద మేధావా, మేధావరాలువా నువ్వు? ఎవరు బిడ్డలారా, దేవుడితో మీరు గేమ్ ఆడతారా? జాగ్రత్త. ఆకాను చివరి వరకు కూడా ఒప్పుకోలేదండి. అది బైబిల్ చెప్తుంది. తన అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. అది ఒప్పుకోవడమే కాదు, సాయంత్రం వచ్చిన ప్రభువా నీ దోషం చేసిన క్షమించు అంతే. విడిచిపెట్టావా? అది ఆపేసావా? ఆ చాటింగ్ ఆపావా? ఆ అలవాటు ఆపావా? ఆ అబద్ధ మాటలు ఆపావా? లేదు ఈరోజు సర్దుకో, రేపు చూసుకుందాం. వాళ్ళు వీఆర్ ప్లేయింగ్ విత్ హోలీ గాడ్. డోంట్ ప్లే. అమ్మా బాబు, దేవునితో ఆటలాడడం ఈరోజు బాగానే ఉంటుంది, సరదాగా ఉంటుంది, ఏముందిరా అనుకుంటాడు. కానీ నా నోటి తనకుడు దైవసేకుడిగా అది చాలా నష్టానికి దారి తీస్తుంది. అంత దూరం వెళ్ళకండి, ఎవరు అంత దూరం వెళ్ళకండి. ఆకాను ముందే మేలుకొని యెహోషువని దేవుని క్షమాపడుకుంటే బతికుండేవాడు. నేను చెప్తాను, రేపు కాదు పర్లోకి పోయినప్పుడు దేవుని అడగండి, ప్రభా రవ్వని చెప్పి వాస్తవం వాస్తవం, ఎందుకంటే నేను క్షమిస్తానమ్మా. నువ్వు రియలైజ్ అయితే రిపీట్ అయితే క్షమించాను. ఐఎమ్ రెడీ, ఐఎమ్ లవింగ్ గాడ్. ఎక్కడ దేవుడు కోపడతాడంటే హైడింగ్ 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 హైడింగ్. దొంగలాట ఆడావు నువ్వు, దొంగలాట. వెరీ బ్యాడ్. మనుషులు తాడితే పర్లేదమ్మా నువ్వు బాబు, నువ్వు ఆడే ఆట దేవుడితో ఆడుతున్నావు తెలుసుకో. అప్పుడు దేవుడిచ్చిన పనిష్మెంట్లో మొత్తం పోయారు, చాలా నష్టం వచ్చింది. ఇప్పుడు మాట చెప్తా. ఇప్పుడు
అవి కావాలా? అసలు నెక్స్ట్ హాయిని దింపినప్పుడు దేవుడు ఏంటంటే దోపుడు తీసుకోమన్నాడు. దెర్ ఇస్ ఏ ఛాన్స్ నీకు పొందేదానికి. వీళ్ళకి అంతసేపు ఉండబట్టలేకపోయాడు. ఇది మిస్ అయిపోతుందేమో, ఇది మిస్ అయిపోతుందేమో, ఇది మిస్ అయిపోతుందేమో అనుకున్నాడు. తన జీవితాన్ని మిస్ చేసుకున్నాడు. గాడ్స్ కింగ్డమ్ని మిస్ చేసుకున్నాడు. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అతను. అల్పకాల పాప భోగముల కొరకు, ఐగుప్తు ఆశల కొరకు, ఏమండి మన యొక్క అమూల్యమైనటువంటి ఆత్మలను, రాబోయే మహిమను మనం కోల్పోతున్నామంటే మనకంతే బుద్ధిహీనుడు ఎవడు లేడు. బుద్ధిహీనులు ఎవరు లేరు. అల్పకాల పాప భోగాల కొరకు ఎందుకు యేసంత వెల చెల్లించాడు అని అంటే మన పాపం అంత ఘోరమైంది కాబట్టి, దాని శిక్ష రాబోయే నరకం అంత ఘోరమైంది కాబట్టి అంతగా ఆయన శిలో నీకోసం నా కోసం నలిగిపోయి రక్తం కాచి ప్రాణపెట్టాడు. ఇక తేలిగ్గా ఉందేమో అని జాగ్రత్త. కాబట్టి పిల్లల నేను ముగింపుకు వస్తున్నాను, తప్పదు. ప్రభు చిత్తమైతే ఇంకొకసారి ఇక్కడ ముగింపులో ఏం చెప్తున్నానంటే, నేనేం చెప్తున్నానంటే ఈరోజు సంఘము ఎదుర్కొన్నటువంటి 2 ప్రాముఖ్యమైన సమస్యల్లో నెంబర్ 1 విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదము, 2వది పరిశుద్ధతను కోల్పోయే ప్రమాదం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చూసి ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ప్రభు చిత్తమైతే మళ్ళీ నేను వచ్చి చెప్తాను. 2 కొరింథీ 11వ అధ్యాయం మొదటి చదువుదాం అందరూ. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహిపోవాలని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి. దేవాసక్తి మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా అమాటగా నోట్ చేసుకున్నాను, బాగా గమనించండి. పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని కానీ సమస్య ఉందంటే ఏంటి? 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుతున్నా. పౌలు భయపడుతున్నాడు. తల్లి నీకు లేదేమో భయం కదా? భయపడుతున్నాడు. ఈరోజు మన సంఘాన్ని చూసినప్పుడు, మనందరూ చూసినప్పుడు, బిడ్డలారా, విశ్వాసులారా, నాకు భయం ఉంది. ఏంటంటే నేను మిమ్మల్ని పవిత్రాల కన్యకనుగా ఒక్కడే పురుషుడు యేసు క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానము చేశాను. పెళ్ళికి టైం ఉందిరా నాయన, ఒక్కడే పురుషుడు గుర్తుపెట్టుకుంటే. కానీ ఇప్పుడు నువ్వేమవుతుంది అసలు పక్క చూపులు చూస్తున్నావు అంటే ఏంటి? లోకం. అది ఏదైనా కానివ్వండి, పాపం. వేసే వస్తాడు, వేసేతూ ఉంటావు సదాకాల మహిమలో. ఈ కొద్ది టైంలో నీకెందుకు పక్క చూపులు, వెర్రి చూపులు, మోహపు చూపులు, ధనాపేక్ష చూపులు? ఇంతే సంగతి. పౌలు గారు భయపడుతున్నారు. పవిత్రాల కన్యకనగా ఒక్కడే పురుషుడికనగా క్రీస్తుకు సమర్పింపాలని మీరు ప్రదానం చేస్తుంది. కానీ ఇప్పుడు భయం ఏంటంటే సర్పము అనగా అపవాది తన కుయుక్తి చేత హవ్వను ఏం చేశాడు? మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తున్న సరళత నుండి, నెక్స్ట్ ఏంటి అది నోట్ చేసు, పవిత్రత నుండి ఎట్లయినను తొలగి. ఎట్లాగైనా సాతాను బాధ అని చెప్పమంటారా? అమ్మా పవిత్రత ఈ పక్కన పెట్టుకో, ఆదివారం పోయేసి వచ్చే ఇక ఈ తర్వాత సాయంత్రం నుంచి నా రాజ్యంలో కమ్ అండ్ ఎంజాయ్. ఆ రవ్వని చెప్తాడు, వాళ్ళు చెప్తాడు. ఎన్ని వద్దు, లోకల్ ఉన్నావు, శరీరంలో ఉన్నావు. బిడా వాడు అంటాడు సైతం, బిడా ఎప్పుడు నువ్వు ఎంజాయ్ చేసేది? చేసుకో, లోకాన్ని అనిపించు. ఏమైపోయింది? పవిత్రత నుండి మనం ఏమైపోతున్నాం చెప్పండి? తొలగిపోతున్న ప్రజలుగా ఉన్నాం. ఆల్రెడీ కొంత తొలగిపోయారు. కొంతమంది తొలగిపోయే స్థితిలోనికి తలకాయ వంచి ఉన్నారు. రేపో మాపో ప్రియులు కూడా చెప్తున్నాను, వాక్యమే సత్యం. వాక్య పునాది చెప్తుందంటే విశ్వాసమును స్థిరులై ఉండండి, పరిశుద్ధులై జీవించండి, పవిత్రత కలిగి జీవించండి. ఎట్లా అన్నా అంకుల్ నాకు ఇల్లే వచ్చింటే ఉన్నాయి, ఒప్పుకో. దేవుడు నిన్ను నెట్టేయడంలే. ఇప్పుడు బతికున్నా కదా, దేవుడు నిన్ను నెట్టేయడంలే.
మన పాపలు మనం ఒప్పుకునే నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపలు క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేయును. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెత్ us ఫ్రమ్ ఆల్ సిన్. యేసయ్య నెట్టలేదు నేను అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఒకటి, యూ హ్యావ్ టు రిపెంట్. నువ్వు పశ్చాత్తాపడాలి దావీదులాగా. అప్పుడే నన్ను బాగుగా కడుగుము, హిమము కంటే తెల్లగా చేయము, నన్ను పవిత్రపరచమంటే ప్రభు అలా చేస్తాడు. పశ్చాత్తాపమే లేదు, పట్టింపు లేదు. దేవుడు అంటే వదిలేస్తాడు. గోహెడ్. ఆయన పొద్దుస్తామని నేను లాక్కొని పీక్కొని ఏమీ ఇబ్బంది పెట్టాం, పోతా ఉండు. కానీ ఆ ప్రేమతో నేను పిలుస్తున్నా ఈ మధ్యాహ్నం. నువ్వు ఇంకా రక్షించబడలా, ఇంకా బురదల ఆ పాపపు బురదలు పందిలాగా పొల్లాడుతున్న స్థితి నీలో ఉంటే నువ్వు గొర్రెపిల్లగా మారిపోవాలి. యేసు రక్తం ప్రతి పాపను కడుతుంది. ఇంకెంతకాలం బతుకుతాం చెప్పండి? న్యూస్లో చెప్తున్నారు, ఏదో గ్రహాలు వస్తున్నాయి, వస్తాయి, ఎన్ని వచ్చినా రాకపోయినా మరణం వస్తుంది కదా. చావు రాదా? చావు రాదా? ఎక్కడ పోతుంది ఆత్మ? ఏం ఇప్పటికైనా జ్ఞానం రాదా? ఇంకెంతకాలం కావాలి నీకు? ఎన్ని ప్రసంగాలు కావాలి నీకు ఇంకా మారుమనసు పొందడానికి? ఆలస్యం చేయొద్దు. ఇది అనుకూల సమయం, నేడే రక్షణ దినం. రక్షించబడ్డాను, నీతిమంతుడు. ఓకే, వేర్ ఈస్ ద హోలీనెస్? పరిశుద్ధతలో నీ జీవితం ఎదుగుతుందా? ఒకేసారి కాదు, క్రీస్తు వలె ఎదుగుటే పరిశుద్ధత. క్రీస్తును పోలి జీవించడమే పరిశుద్ధత. ప్రియులారా గమనించండి, ఈరోజు సంఘం యొక్క పవిత్రతకు క్రమక్రమంగా దూరమై నష్టపడే అవకాశాలు ఎన్ని ఉన్నాయి. సంఘం అంటే ఎవరు? నువ్వు నేనే, మనమే కదా సంఘం అంటే. ఈరోజు నీ మనస్సాక్షి, నా మనస్సాక్షి ఏమని జవాబు చెప్తుంది? నువ్వు ఎవరినైనా బుకాయించవచ్చు, నోరు ముయించవచ్చు. నీ మనస్సాక్షి నోరును ఎవడు ముయించలేడు, ఎవడి వల్ల కాదు అది. కొంతమంది ఆ మనస్సాక్షి కూడా గొంతు పిసి చంపితే నేను చెప్పలేను, కానీ కొద్దిగా నీ మనస్సాక్షి బతికుంటే, మనస్సాక్షి ఇది మంచి, ఇది చెడు, ఇది గుడ్, ఇది బ్యాడ్ చెప్తానే ఉంటుంది. పరీక్ష చేసుకుందాం. ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కొద్ది నిమిషాలు పరీక్ష చేసుకోండి. పరిశుద్ధతే మనకు పునాదిగా ఉండాలని దేవాదేవుడు ఆశిస్తున్నాడు. పరిశుద్ధతను పాడు చేయనది అపవాది యొక్క తంత్రంగా ఉంది. నీ తలంపు ఏంటి? నీ తీర్మానం ఏంటి? ప్రభును సంతోష పెడతావా? ప్రభు కొరకై ప్రత్యేకించుకుంటావా? పరిశుద్ధత అంటే ఒకటే, క్రీస్తు స్వరూపం కలిగి జీవించడమే, క్రీస్తును పోలి జీవించడమే, క్రీస్తు గుణగణాలతో జీవించడమే పరిశుద్ధత. ప్రభువా, నాకు అలాంటి జీవితం దయచేయి, అనుగ్రహించు ప్రభువా. ప్రియులారా గమనించండి, మన హృదయము, మన మనస్సాక్షి మన యందు దోషారోపణ చేయకపోతే సంతోషమే. దోషారోపణ చేస్తుందా నీ మనస్సాక్షి, నీ హృదయము అంటే నువ్వు ప్రభు ప్రత్యక్ష సిద్ధంగా లేవనేగా. సరి చేసుకో. ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు, క్షమిస్తాడు, తన రక్తంతో కడుగుతాడు. అలాంటి వారికి దేవుడు తన ఆత్మశక్తిని ఇస్తాడు, తన పరిశుద్ధతలో నడిపిస్తాడు. వింటూ 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 కూడా అలక్ష్యం చేసి మోసం చేసుకుంటే ఒక దినమున నీవు నష్టపడతావు. ఇహలోకంలో నష్టమే, రాబోయే భవిష్యత్తులో కూడా నష్టమే. నిత్యాగ్ని గుండంలో వెళ్ళిపోతావు. దేవునితో ఆటలాడుతామ్మా బాబు. ఎవరి బిడ్డలారా, డోంట్ ప్లే విత్ యువర్ గాడ్. డోంట్ ప్లే అమ్మా, డోంట్ ప్లే నాన్న. వద్దు వద్దు. బ్రతుకు చిన్నది, జీవితం చాలా అల్పమైంది. దేవుడిచ్చిన జీవితాన్ని ప్రభు కొరకే ప్రతిష్ఠ చేసుకో. పరిశుద్ధంగా జీవించడానికి ప్రతిష్ఠ చేసుకో. ప్రభుకు అప్పగించుకో. ఇంకా రక్షణ లేని వారులారా, ఇంకెంతకాలం కావాలి మీకు? ఈరోజే సిలువ వేయబడిన యేసు క్రీస్తు నీ పాపం కొరకు రక్తం కాచి ప్రాణపెట్టాడని ఎరిగి ఆ రక్తంతో కడుక్కొని పాపాలని, ఆయన మృత్యుంజయుడు లేచాడు, సజీవుడు ఆయన. నీ హృదయాలకు ఆహ్వానించుకో. ప్రభు కొరకై జీవించడానికి తీర్మానం చేసుకో.
ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధత అనే పునాది మా జీవితాల్లో ఎలా ఉండాలో కొన్ని లేఖన సత్యాలను సవివరంగా మా ముందుకు మీరు తీసుకొచ్చి మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చిన దానికై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు అపొస్తలుడైన పౌలు, ప్రభువా, మమ్మల్ని ఒకడే పురుషుడైన క్రీస్తునకు పవిత్రురాలైన కన్నికగా ఉండాలని ప్రదానం చేసి ఉండగా ఆ పవిత్రత నుంచి మీరు తప్పిపోతామేమో అని భయపడుతున్నట్లుగా మేము చూస్తున్నాం. దేవా దేవా దేవా, కరుణించండి, కటాక్షించండి. పౌలుకే కాదు ఆ భయం మాకు దయచేతండి. సమయం కొంచెంగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయవచ్చునని వాక్యం చెప్తుంది. లోకము పరిస్థితులు బాగలేవు, చెప్పలేనంత క్రూరత్వము, పాపము, చీకటి, దుర్నీతి పెరిగిపోతూ ఉన్నాయి ఈ లోకంలో. అయ్యా, మేము మీ కొరకై ప్రత్యేకించబడి పరిశుద్ధాత్మ పూర్ణులమై పవిత్రంగా మా జీవితాలు జీవించుటకు, కాపాడుకుంటకు మీ కృపను మాకు దయచే యోగ్యమైన రీతిగా రొట్టెలో పాత్ర చేయబెట్టుకు సిద్ధపరచు నాయన. విని కూడా అలక్ష్యంగా చేయి వేస్తే వారి దయతో కరుణించండి, దర్శించి మారు మనసు రక్షణ దయచేతండి. ప్రతి మీ బిడ్డ, రక్షించబడిన ప్రతి విశ్వాసి ఎంతైనా కూడా తను పరీక్ష చేసుకొని విమర్శించుకొని, ఇదిగో నా ప్రభు నాకు కాబోయే వరుడు, ఆయన కోరిన పవిత్రంగా నన్ను కాపాడుకోవాలనేటువంటి ఒక మంచి తీర్మానం చేసుకొని శుద్ధీకరణ చేసుకొని రొట్టెల పాత్ర చేయి వేసి కృప దయచేయమని, పరిచయ చేయి బిడ్డలను బలపరచుమని యేసుక్రీస్తు నామమున తండ్రి. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.